బాధలు కొంచెం ఆలకించి తీర్చమని సార్. నెలలో కనీసము 30 రోజులుంటే పెంచమని కూడా అడగం సార్ మేము. 20 రోజులైన షూటింగ్ చెప్తే కనీసం 7-8 రోజులు చెప్తే ఒకవేళ 6,000 వస్తుంది. రెంట్లు కట్టుకుంటామా, బిడ్డలకు పెట్టుకుంటామా, మేము తింటామా, ఎన్ని బాధలు పడాలి అన్ని బాధలు పడుతున్నాం సార్. నెలలో ఎన్ని రోజులు ఉంటుంది షూటింగ్? 7-8 రోజులు 10 రోజులు లోపేస్తారు. రోజుకి ఎంత ఉంటుంది వేతనం? రోజుకి 750 అయితే 100 కన్వెన్స్ ఇస్తారు. మళ్ళీ కొరవ ఆఫీస్ కడుతుంది. కట్టినా కూడా అవి కూడా వాళ్ళు ఇస్తే కదా సార్ వాళ్ళు ఇచ్చేదానికి. వాళ్ళు ఈనప్పుడు వీళ్ళు ఏమి కట్టగలుగుతారు. ఇప్పుడైతే 7 నెలల నుంచి పేమెంట్ లేక మేము ఎంతో బాధలు పడుతున్నాం. 7 నెలల నుంచి మీకు పేమెంట్ లేదు? అట్టగా సార్ వాళ్ళకి కడితే కదా సార్ వాళ్ళు ఇచ్చేదానికి. వాళ్ళకి ఇవ్వాల, ప్రొడ్యూసర్లే వాళ్ళకి ఇవ్వలేదు ఏజెంట్లకి. ఇంకా వాళ్ళు మాకేమి ఇవ్వగలుగుతారు సార్ చెప్పండి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు సహాయం చేస్తారు. ఒకరోజు నీళ్లు తాగుతున్నాం, ఒకరోజు తినకుండా కూడా పస్తున్నాం. బంధువులను అడిగి అప్పులు అడిగి కాలం గడుపుతున్నాం సార్. దయచేసి మాకు కొంచెం వేతనాలు ఆ చిరంజీవి గారు పోయినసారి 3 నెలలు బియ్యం ఇచ్చారు. ఇప్పుడు కూడా మా బాధలు ఆలకించి ఆయన సహాయం చేస్తే అంతకు మించి మేము కోరుకునేది ఏమి ఉండదు సార్. కరోనా టైంలో మాకు ఇచ్చాడు, మేము తిన్నాము, మర్చిపోము మేము. ఆ టైంలో చిరంజీవి గారికి మేము ఇప్పుడు కూడా ఆయనకు దండం పెడుతున్నాం. మేము చిరంజీవి గారు మాకు బాగా సాయం చేశాడు. నూనెలన్నీ, ఉప్పులు, పప్పులు అన్ని మాకు సాయం చేశాడు. ఇప్పుడు మాకు షూటింగ్లో కావచ్చు ఇది ఒకటే మాకు. కలిసారు కదా కార్మికులు, చిరంజీవి గారిని కలిసారు, ప్రొడ్యూసర్లు కలిసారు. కలిసాం సార్. మా కాలేజ్ షీట్ కొంచెం పెంచమని 30% పెంచమని అడుగుతున్నాం. ఒక నెలలో ఒక 20 రోజులు షూటింగ్ అన్న ఉంటే 4 నెంబర్లనే ఎక్కించుకోకుండా కార్డ్ నెంబర్లు ఎక్కించుకుంటే ఇప్పుడు చేస్తున్న బంధుతోటి షూటింగ్ ఎఫెక్ట్ కదమ్మా. ఇప్పుడు చేస్తే మేము 4 నెంబర్లు వచ్చారనుకోండి, 4 నెంబర్లు వస్తే మమ్మల్ని కార్డ్ నెంబర్ని పక్కకు పెడతారు. కార్డ్ నెంబర్ని ఎక్కించుకోవచ్చు, సెలెక్ట్ చేసుకొని ఎక్కించుకుంటారు. కార్డ్ నెంబర్ వాళ్ళని పక్కకు పెడితే 4 నెంబర్లు 500 తీసుకుంటారు కాబట్టి వాళ్ళని తీసుకుంటారు. కార్డ్ నెంబర్లు ఏం పాపం చేసాం. నైట్లు చేయమన్నా నైట్లు చేస్తాం, డే అండ్ నైట్లు చేయమన్నా డే అండ్ నైట్లు చేస్తాం మేము. మరి కార్డ్ నెంబర్ వాళ్ళని ఎక్కిస్తారు, మమ్మల్ని పక్కకు పెడతారు. ఎందుకని? మమ్మల్ని ముందు నిలబెట్టేది మేమే ఫస్ట్ నిలబడి చేసేవాళ్ళం. వాళ్ళు అక్కడ పోతే నిలబెడతారు. వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్ళు వేతనాలు ఇస్తే ప్రొడ్యూసర్ వీళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇవ్వండి, వీళ్ళు మాత్రం మాకేమి ఇవ్వగలరు సార్. తీసుకెళ్తారు కంపల్సరీ సార్. ఎవరినన్నా అడగండి చెప్తారు. అదే ఎక్కువండి, 4 నెంబర్లు ఎక్కువండి. మేము ఇదే ప్రతిదానికి వాళ్ళు ఇదే అందగత్తులు అంటారండి. ఇక్కడ కాదండి, అంటే క్లాస్ అంటారు. క్లాస్ కాదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మాసేనండి. అమ్మాయిలు అంటారండి, అమ్మాయిలు కాదండి, ఆంటీలే తీసుకెళ్తారండి. అంతా 4 నెంబర్లు తీసుకెళ్తారండి. కొంతమంది ఏజెంట్లు వస్తే అందరిని తీసుకెళ్తారండి. అసిస్టెంట్లు ఏమో 4 నెంబర్లు తీసుకెళ్తారు. ఏజెంట్లు అయితే ఎవరినైనా పని లేదండి. ఏజెంట్లు అయితే మా తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు. ఈ మధ్యనే కొత్త వాళ్ళు వస్తారండి, అందరూ 4 నెంబర్లు తీసుకెళ్తారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా బతుకుతారండి? 10 సంవత్సరాల నుంచి ఇదే పని మీద, ఇదే రెండో పని మీద కాకుండా ఇక్కడే బతికిన వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఒక్కళ్ళు ఏడుచున్న వాళ్ళు ఎట్లా బతుకుతారు? అది పేమెంట్లు 3 నెలల నుంచి 3 నెలల నుంచి ఇప్పుడు పేమెంట్లు కట్టలేదు. వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు మగవాళ్ళు ఉన్నోళ్ళు ఏదో పని చేసుకుంటారు. ఇదే పని మీద ఆడవాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు మాకు అన్నదమ్ములు ఉన్నారు, అన్నదమ్ములు చూస్తారు, ఇంటి కడతారు. అన్నదమ్ములు లేని వాళ్ళు, భర్త లేని వాళ్ళు, ఒక్క ఆడవాళ్ళు ఉన్నోళ్ళు ఎట్లా బతుకుతారు? ఇదే పని మీద ఉన్నారు. అదే పని మీద వీళ్ళు 5 కేజీలు 6 కేజీలు బియ్యం ఇస్తారు. ఆ బియ్యం వల్ల కాలం వెళ్ళిపోదు కదండి. ఇప్పుడు లేడీస్ ఎలా బతుకుతారని ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు చూస్తారు. 5-6 కేజీలు వారం 10 రోజులు తింటాం. 5-6 కేజీలు నెలలు అయితే తినాం కదా సార్. నెలలు అయితే తినాం కదా. ఇప్పుడు కూడా మాకు చిరంజీవి గారికి మేము ఒకటే అడిగేది, మాకు దయదలిచి ఆయన ఏదో దారి చూపాలంతే. మేము అడిగే చిరంజీవి గారికి ఒక్కటి మేము అడుగుతున్నాం. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆల్రెడీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు కార్మికులు, ప్రొడ్యూసర్. మళ్ళీ ఇవాళ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి చేస్తారు కదా. అంటే కార్మికులు పడే కష్టం మా కష్టం మాకు తెలుస్తుంది సార్. అది అతను సార్ గారికి మా కష్టం యొక్క విలువ తెలుసు కాబట్టి మా యొక్క కష్టం విలువను తగ్గట్టు దానికి ఫలితం ఇస్తారన్నట్టు మేము ఆశించి ఆయన అడుగుతున్నాం సార్. అంటే మేము ఎంత కష్టపడతామో అనేది కార్మికులుగా అంటే ఆయన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విషయం అది. ఇప్పుడు చిరంజీవి గారిని కలిశారు కదా, సమస్య పరిష్కారం దిశగా వెళ్తున్నప్పుడు మళ్ళీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని ఒక కార్యక్రమం చేపట్టారు కదా, ఎందుకు? అంటే కార్మికులు అంటే ఇంకా సార్ గారికి ఇంకా వెళ్తున్నాం కాబట్టి వెళ్ళే ముందు కొద్దిగా అందరికీ తెలియాలి ఈ విషయము. మేము సార్ గారికి వెళ్తున్నాము, సార్ గారు అయితే కరెక్ట్గా చేస్తారు అన్న ఆశ మాలో ఉంది కాబట్టి
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని కోరుకుంటున్నాం సార్. ఎక్కడ ఇబ్బంది ఎదురవుతుంది? ఇప్పుడు నిర్మాతలు 30% ఒప్పుకుంటారు, షరతుల మీద ఇబ్బందా లేకపోతే ఎక్కడ ఇబ్బంది వస్తుంది నిర్మాతలకు కార్మికులకు మధ్య? అంటే నిర్మాతలు సారుల గురించి వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది సార్, కానీ వాళ్ళ ఇబ్బంది వాళ్ళ రూపంలో చెప్పుకుంటున్నారు, మా ఇబ్బంది మేము చెప్పుకుంటున్నాం సార్. ఎవరికి జ్వరం వస్తే వాళ్ళే టాబ్లెట్ వేసుకుంటేనే తగ్గేది సార్. ఇప్పుడు చిన్న నిర్మాతలు అంత ఇవ్వలేమో అని చెప్పి ఎస్కేఎల్ లాంటి ప్రొడ్యూసర్లు అంటున్నారు కదా, చిన్న నిర్మాతలు ఇవ్వలేమో, దాని మరి ఎట్లా? అంటే చిన్న నిర్మాతలు ఇచ్చే అమౌంట్ చిన్న నిర్మాతలు ఇస్తున్నారు సార్, పెద్ద నిర్మాతలు ఇచ్చే అమౌంట్ పెద్ద నిర్మాతలు ఇస్తున్నారు. అంటే అందరికీ ఇప్పుడు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్మికుల యొక్క ఐక్యత సార్, ఇది ఉద్యమం కానీ ఐక్యత కానీ వాళ్ళ కోసమే. సమస్య పరిష్కారం అవుతుందని కూడా 1-2 రోజులు అవుతుంది సార్. ఖచ్చితంగా సార్ గారు కొంచెం మా పైన దయ చూపిస్తే అందరి పరిష్కారం చేయగలుగుతారు. షూటింగ్ సాగిపోయే నిజంగానే బయట నుంచి కార్మికులను తెచ్చుకుంటారు. షూటింగ్లు అయితే ఆగిపోయినాయి సార్, కంపల్సరీగా ఆగిపోయినాయి. ఆగిపోవడం వల్ల ఇన్ని రోజులు అట్లా ఆగినాం, అట్లే ఉన్నాం సార్. మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం లోపల మాకు తెలుసు, పైకి మాత్రం ఇట్లా ఉన్నాం సార్. అట్లా గతంలో దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఆయన ఉండే, ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనుకుంటున్నారు? ఇండస్ట్రీకి పెద్ద ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్. పెద్ద అంటే మీరు చూశారు ఇప్పుడు మీటింగ్లో, ఇంకా పెద్ద అంటే మాకు ఇప్పుడు పరిష్కారం ఎవరైతే బాగా చేస్తారో ఇంకా వాళ్ళే మాకు దేవుడు కానీ దిక్కు కానీ పెద్ద కానీ సార్. అట్లా ఇప్పుడే అలాంటి పెద్ద అని మేము చెప్పలేము సార్. మా యొక్క సమస్యను పరిష్కరించిన వాళ్ళే మాకు నిజమైన దేవుళ్ళు. వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరన్నా కానీ. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోరుతున్నారు? న్యాయమే కోరుకుంటున్నాం సార్, ఎందుకంటే మా కష్టం అనేది ఎల్లకాలం మేము పని చేస్తేనే వచ్చే డబ్బులు సార్. అవి మాకు గవర్నమెంట్ రూపంలోనో ఏదో గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి వచ్చినట్లు మేము రిటైర్డ్ అయినా వచ్చే అమౌంట్లు ఏం కాదు. మాకు శక్తి ఉన్న నాళ్ళు మేము కష్టపడతాము. శక్తి ఉన్న నాళ్ళు కష్టపడినప్పుడు వచ్చిన డబ్బే మాకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కష్టం చేయలేనప్పుడు మాకు డబ్బు రాదు. అప్పుడు మేము పడే బాధలు మాకుంటాయి, అవి అప్పుడు మేము పడతాము. కానీ ఇప్పుడు ఇంత శక్తి ఉంది కాబట్టి కష్టపడుతున్నాం. దాని దగ్గర అమౌంట్ ఇప్పుడు ఇచ్చుకుంటే మేము ఏదో ఫ్యూచర్లో అట్లా పెట్టుకొని ఇదే బాగుపడాలి తప్ప, ఇదే డబ్బు ఉపయోగించుకోవాలి తప్ప మాకు ఇంకో అమౌంట్ రాదు సార్ ఎక్కడి నుంచి. ఓకే. నిన్న నిర్మాతలు ఫిలిం ఛాంబర్ తరఫున కానీ ఫెడరేషన్ తరఫున కార్మికులు కానీ చిరంజీవి గారిని కలిశారు కదా, మళ్ళీ ఈరోజు కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని మళ్ళీ ఎందుకు చేయాల్సి వస్తుంది? సమస్య పరిష్కారం దొరకదనే నమ్మకం లేదా? సమస్య పరిష్కారం దొరుకుతుందండి. కార్మికులు వర్ధిల్లాలని మేము అంటుంది ఏంటంటే ఒక యూనిటీగా మేము అందరం ఏర్పడ్డాం కదా, మేము అందరం కలిసి ఉండాలని కోరుకునే నినాదం అది, అంతే తప్ప ఎవరి మీద యుద్ధం ప్రకటించే నినాదం అయితే కాదు. మా కార్మికులందరం 24 క్రాఫ్ట్స్ మేమందరం ఒక్కటే, ఎవరికి బాధ వచ్చినా మేమందరం కలిసే ఉంటాం, మేము ఎప్పుడు వర్ధిల్లాలి అనుకున్నాం తప్ప కానీ డౌన్ అని ఎక్కడ అనలేదు. ప్రొడ్యూసర్స్ మాకు తల్లిదండ్రులతో సమానమండి, వాళ్ళు మాకు అన్నం పెట్టేవాళ్ళు, వాళ్ళు నాశనం అయిపోవాలని మేము ఎక్కడ కోరుకోవట్లేదండి. ఒకటి మేము పడే కష్టానికి మా శ్రమకి ఫలితాన్ని ఇవ్వమని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి 9 to 9 కాల్ షీట్ ఒకటి క్లోజ్ చేయమన్నాం సార్. 9 to 9 అనేది చాలా డేంజర్ కాల్ షీట్ సార్. 9 to 9 అంటే ఏంటి? మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు మేము షూట్లో ఉండాలండి. యాక్చువల్లీ మార్నింగ్ 9 o'clock కాల్ షీట్ అంటే ఎగ్జాక్ట్లీ మేము 4కే లెగాలి. 4కి లెగిసి రెడీ అవి ఇక్కడ నుంచి మేము వెహికల్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ రామోజీ ఫిలిం సిటీలో షూట్ అనుకోండి 9 to 9, ఇక్కడ నుంచి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత 9కి ఎగ్జాక్ట్లీ కెమెరా ముందు ఉండాలి మేము. అది 9 to 9 కాదు. మళ్ళీ నైట్ 9కి క్లోజ్ అవుతుందంటే షార్ట్ మధ్యలో ఉన్నదనుకోండి, అది 9 అవ్వచ్చు, 9:15 అవ్వచ్చు, 9:30 అవ్వచ్చు, 10 కూడా అవ్వచ్చు. గ్రేస్ టైం ఇస్తాం మనం ప్రొడ్యూసర్స్ కోసం, మేము ఆలోచిస్తాం. 10కి అక్కడ ప్యాకప్ అయింది అనుకో సార్, మేము అన్ని కాస్ట్యూమ్స్ ఇప్పి మేము బస్సులో రావడానికి 1 hour పడుతుంది మేకప్లో కాస్ట్యూమ్. మరి 10 నుంచి ఆ ట్రాఫిక్లోంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే బస్సు నాకు 11:30 అవుతుంది. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా, పడుకునేటప్పుడు 1 అవుతుంది. మళ్ళీ మేము ఎగ్జాక్ట్లీ 4కి లేగాలి. అందుకే 9 to 9 కాల్ షీట్ వద్దు అని మేము ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేస్తాం. ఎలా ఉండేది మరి? 9 to 9 కాదు, 9 to 9 ఉండేది కాదు సార్, 6 to 6 ఉండేది. ఒకవేళ 6 to 9 వరకు చేసుకుంటే 1.5 కాల్ షీట్ పడేది మాకు, అది ఎక్స్ట్రా ఓటీ పడేది. దానికి మేము ఏం చేసేవాళ్ళం, ప్రొడ్యూసర్స్కి అర్జెంటుగా రిలీజ్ టైం ఉన్నప్పుడు 6 to 6 కాదు, డబల్ మళ్ళీ 2 వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి ప్రొడ్యూసర్స్తో మాకు ఎటువంటి విభేదాలు లేవండి. మేము పడే కష్టానికి, మేము పడే శ్రమకి మాకు ఇమ్మంటున్నాం. ఎందుకంటానంటే సార్, ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ప్రతి గ్రాసరీస్ దగ్గర నుంచి ఇంటి రెంటు, కరెంటు బిల్లు, పాలు అన్నీ పెరుగుతూ వస్తున్నాయి. మా జీతాలు మాత్రం తరుగుతూ వస్తున్నాయి సార్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు ఆన్ ద టైం, అంటే ఈరోజు నేను షూటింగ్ చేసామంటే మాకు ఒక 3-4 days, ఒక 1 week లోపు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఒక్కోసారి మంత్స్ అయిపోతున్నాయి పేమెంట్ రావడానికి. 7 నెలల బిల్లు పెండింగ్లో ఉందంటారు, నిజమేనా? అంటే కొన్ని సినిమాలకు ఉన్నాయి సార్. ప్రొడ్యూసర్స్ కూడా మేము ఆలోచిస్తాం, వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని మేము వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకుంటున్నాం తప్ప ఏ రోజు కూడా మీరు మీ మీడియా ద్వారా చూసుంటారు మేము వేతనాలు లేట్గా చెల్లిస్తున్నారని ఎక్కడ ధర్నాలు చేయలేదు సార్. వాళ్ళ బాధ మాకు తెలుసు. కానీ మేము అడిగేది, మేము పడే కష్టాన్ని మాత్రం డబ్బులు పెంచమని అడిగాం సార్. ఇది ఒకటి. గతంలో దాసరి లాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు తొందరగా పరిష్కారమే కదా, ఇది చాలా 2-3 వారాల పైగా నడుస్తుంది. ఎందుకు అంటే ఇండస్ట్రీలో అలాంటి పెద్ద లేరనా, లేకపోతే వినట్లేదా ఎవరు? ఎందుకు అంటే యాక్చువల్లీ దాసనారాయణరావు గారు మహానుభావుడు, ఆయన ఉన్నప్పుడు కొన్ని సంస్థలు మాత్రం ఉండేవి ప్రొడ్యూసర్స్గా. అంటే సురేష్ ప్రొడక్షన్స్ అని, నెక్స్ట్ వేరే అన్నపూర్ణ స్టూడియోస్, వేరే సంథింగ్ ఒక 10 మంది ప్రొడ్యూసర్స్ మంచి వాళ్ళు ఉండేవారు.
ఇప్పుడు మంచోళ్ళే, చెడ్డోళ్ళు అంటలేదు. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఏం తెలుస్తుందంటే వీళ్ళు పుట్టి పెరిగారు, వాళ్ళు సినిమా ఫీల్డ్లో పుట్టి పెరిగారు కాబట్టి ఆ కష్టాలు వాళ్ళకి తెలుసు కాబట్టి టైం టు టైం పెంచేవారు. ఇప్పుడు వీళ్ళకున్న వాళ్ళకి ఈ సినిమా కష్టాలు ఏంటో తెలియదు. ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఏంటంటే వాళ్ళు అమౌంట్ ఇచ్చి ఏం జరుగుతుందో చూస్తారు, కానీ లోపల పడే కష్టం ఒక్కసారి ఆయన కళ్ళతో వచ్చి ఉదయం నుంచి మాతో పాటు సమానంగా నించొని ఉంటే తెలుస్తుంది మేము పడే కష్టం, అంతే తప్ప వేరేదేం లేదు సార్. ప్రొడ్యూసర్ ఎస్కేఎల్ లాంటి వాళ్ళు కొత్త నిర్మాతలు ఏమంటారంటే పాతకాలం రూల్స్ మేము అప్లై చేయలేము, 1950s రూల్స్ అప్లై చేయాలంటే సినిమాలే తీయలేము అంటున్నారు. ఇంకోటి చిన్న నిర్మాతలకు అలా పెంచాలంటే మాతో కాదు అని చెప్పి. అంటే నేను ప్రొడ్యూసర్ని విమర్శించేంత స్థాయి నాకు ఉందని నేను అనుకోవట్లేదు. కానీ నా మనసులో ఉన్న బాధతో ఒకటే అడుగుతున్నాను సార్. ఇప్పుడు పాతకాల పద్ధతిలో అంటున్నారు సార్, మనం పాతకాల పద్ధతిలోనే సినిమాలు చూస్తున్నాం. మల్టీప్లెక్స్లు వచ్చాయి, ఓటీటీలు వచ్చాయి, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలను వచ్చాయి. మనం తీసేది, నాకు ఇచ్చేది ఒక కూలే, ఒక సినిమాకి సంబంధించిన కూలే ఇస్తారు. మీరు 10 భాషల్లో రిలీజ్ చేసుకుంటున్నారు. మరి నన్ను ఎందుకు మీరు 10 భాషల్లో వాడారు అని చెప్పి నేను ఏ రోజున కేసు వేయగలిగాను? నన్ను మీరు తెలుగు సినిమాకనే తీసుకున్నారు, మీరు నన్ను ఎందుకు తమిళ్లో చూపించారు, నన్ను ఎందుకు అందులో చూపించారు అని ఏ రోజున అడగగలిగిన? అంటే మీరు బాగుండాలనే ఉద్దేశంతో మేము ఊరుకుంటున్నాం. పాన్ ఇండియా సినిమా అయినా కానీ పేమెంట్ ఒకటే దానికి ఇస్తారు కదండి. ఇప్పుడు కాపీరైట్స్ ప్రకారంగా మనం తెలుగు సినిమాని ఎవడైనా వేరే వాళ్ళు స్టోరీ తీసుకెళ్ళి తమిళ్లో తీసుకుంటే మీరు ఊరుకుంటారా? కాపీరైట్స్ చేస్తారు. మరి నన్ను తీసుకెళ్ళి మీరు పాన్ ఇండియా అని చెప్పి మొత్తం ఎంటైర్ వరల్డ్ మొత్తంలో అన్ని సినిమాలు యాక్ట్ చేస్తున్నారు కదా. నా బాధ అది అనమాట. కానీ మేము అలా కూడా మేము ప్రొడ్యూసర్లు ఏ రోజు అరలేదు సార్. మేము పడే ఫలితానికి మాత్రం మీరు మమ్మల్ని గుర్తించి మా శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వమని కోరుకుంటున్నాం. దయచేసి నేను ఏదైనా ప్రొడ్యూసర్ చెప్తున్నాను, మిమ్మల్ని తప్పుగా మాట్లాడే ఉద్దేశం లేదు సార్. మీరు మా తల్లిదండ్రులు, దయచేసి మా మీద ఒక దయ చూపించి మీరు ఏం చేస్తారో ఈ వినాయక చవితి లోపు మాకు ఒక గుడ్ న్యూస్ ఇవ్వండి. శుభ్రంగా వినాయక చవితి అందరం కలిసి చేసుకుందామని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.